హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే చిక్కుడుగా టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా ఈజీగా ఈ వీడియోలో ఉంటుంది. ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, చూసేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం దీనిలోకి తాలింపుని అయితే వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, అలాగే శనగపప్పును కూడా వేసుకోవాలి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇవి వేగిన తర్వాత సన్నగా చిన్న ముక్కలుగా తరిగిన ఆనియన్స్, అలాగే 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకొని వీటిని కూడా ఒక 2 నిమిషాలు అయితే వేయించుకోవాలి. చాలా బాగుంటాయండి చిక్కుడుకాయ టమాటా కర్రీ అనేది. ఈజీ మెథడ్లో ఉంటుందన్నమాట. ఈ విధంగా వేగిన తర్వాత దీనిలోకి చిక్కుడుకాయలను అయితే ఈ విధంగా చూస్తున్నారు కదా, నేను ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను. ఇవి గణపు చిక్కుళ్ళు అంటారండి. ఈ చిక్కులను వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే దీనిలో ఉన్న పసరు వాసన అనేది మొత్తం పోతుంది. దానివల్ల 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. పసరు వాసన పోయేంత వరకు దీనిలో ఒక స్పూన్ సాల్ట్, అలాగే కొద్దిగా చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని రెండింటిని మొత్తం కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో మగ్గనివ్వాలి. పసరు వాసన పోయేంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు, పసరు వాసన పోయిన తర్వాత మనం దీనిలోకి చిన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ టమాటాలు 2 తీసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా, ఈ టమాటాలను కూడా అయితే మనం యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా టమాటాలను కూడా వేసుకున్నాక ఒకసారి మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని టమాటా అనేది సాఫ్ట్గా ఉడికేంత వరకు మనం ఒక 3 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ అయితే మగ్గనిద్దాము. టమాటా ఇప్పుడు చూసారు కదా, సాఫ్ట్గా అయితే రెడీ అయిపోయింది. అన్నమాట. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వచ్చేసి కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయితే మనం చిక్కుడుగా టమాటా కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లీజ్ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు కనుక ఉడకనిస్తే చిక్కుడుకాయ టమాటా కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుందన్నమాట. దీనిలో ఎటువంటి మసాలాలు కానీ ఏమీ వేయలేదు. చూస్తున్నారు కదా, చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.